అమ్మా, ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? "హా, ఇల్లు ఉడుస్తున్నానన్నా, వంటింట్లో ఈత పళ్ళుంటాయి, వెళ్ళి తిను." అంతే అమ్మా. సరే అమ్మా అంటూ పండుగాడు ఈత పళ్ళు తీసుకొని వరండాలో ఉయ్యాల ఊగుతూ రూరు రూరు అని పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇందులో అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుక ఇంటిలో దూరి ఏనుగు బొమ్మ వెనకాల దాక్కుంటుంది. ఆహా, ఆగు, నేను వస్తున్నా. అయ్యయ్యో, అది నా ఐరావతం ఒంటి బొమ్మల్ని కొరికేస్తుందేమో అమ్మా. లేదు నాన్న, అలా దాక్కుంది అంతే. ఓహో, అవునా? అవును, సరే ఆగు, నేను చూస్తా దాని సంగతి. ఆ, ఆహా, ఇక్కడున్నావా అని అమ్మ దానిని చిటికలో బయటకు పంపేసింది. నువ్వు సూపర్ అమ్మా. సరేనన్న, బజారుకు వెళ్ళి కమలా పళ్ళు కొనుక్కొని గోడపై ఉన్న ఖడ్గం పోస్టర్ చూసి మేమే ఇండియన్స్ అని పాట పాడుకుంటూ ఎదురుగా ఉన్న గుడి గడపకు దండం పెట్టి గనగన గంటలు మోగిస్తాడు పండుగాడు. రే, తరువాత అక్షరం ఏంట్రా అని అమ్మ అడగగానే "నమ్మా" అని గట్టిగా చెప్తాడు పండుగాడు. కరెక్ట్ అన్నా. సరే, చదువు చక్కగా రావాలని దేవుణ్ణి కోరుకో. సరే అమ్మా, త్వరగా ఇంటికి వెళ్ళి ఛత్రపతి మూవీ చూద్దామమ్మా. సరే సరే, జనం పెరిగిపోతున్నారు, త్వరగా పదనా అన్న. హా, పోనీ క్వీన్ ఆఫ్ ఝాన్సీ చూడనా? సరే, నీకు జ్ఞా రావట్లేదు, ఆ అక్షరం ముందు నేర్చుకోరా. ఈలోపు నేను వంట చేస్తాను. సరే, నా ఫేవరెట్ టమాటా పప్పు చేస్తావా ప్లీజ్? సరేనన్నా, నీకు టా కూడా రావట్లేదు, అది కూడా నేర్చుకో. కాసేపట్లో డప్పుల డమడమా మోగిస్తూ బసవన్న ఇంటి ముందుకొచ్చి ఆగుతుంది. అప్పుడు అమ్మ అనా పైసా తీసుకొని తలుపు వెంటనే తీసి వెంకన్న కథ చెప్తున్న అతనికి దండం పెట్టి కొంత ధనం ఇచ్చేసరికి ముందుకు నడుచుకుంటూ పోతుంది బసవన్న. అప్పుడు అమ్మ నా దగ్గరకు వచ్చి, నాన్న, పలక మీద రాస్తున్నావా అంటూ సీతాఫలం వలిచి పెడుతుంది. నిన్ను అందరూ బడిలో భలా అనాలిరా అంటూ మా మంచి పిల్లాడంటూ ముద్దాడుతుంది. యమ్మీ అమ్మ. రమ్యకు కూడా ఈ పళ్ళంటే చాలా ఇష్టం. సరే నాన్న. ఈలోపు లత గారు అంటూ పక్కింటి ఆంటీ వచ్చి వంకాయ ఉందా, శనగపప్పు ఉందా అంటూ శర్మిల ఆంటీ సతమతమవుతుందన్నమాట. సరే శర్మిల గారు, సరుకులు తీసుకొస్తా, కూర్చోండి అని అమ్మ చెప్తుంది. లత గారు, త్వరగా తీసుకురండి, నేను ఇంటికి తాళం కూడా వేయలేదు అని చెప్తుంది శర్మిల ఆంటీ. సరే సరే శర్మిల గారు అంటూ అమ్మ అనేసరికి, అమ్మ క్ష బండిరా, అక్షరాలన్నీ నేర్చేసా. హహా, ఓకే, ఆటు బండిరా అక్షరాలు వచ్చేసాయి కదా. సో ఇలాంటి మరిన్ని కథల కోసం మన పేజీని అయితే ఫాలో అయిపోండి.